సాక్షి డిబేట్లో మాట్లాడే భాగంగా ఏదో మాట్లాడారు. అమ్మయ్య వచ్చావా, పెద్ద ముత్తైదు ఇంకా రాలేదేంటా అనుకున్నా నా తల్లి. మాట్లాడిన దాన్ని తప్పని చెప్పి మందలిస్తావు నీకు చెప్తే డైరెక్ట్ గా వచ్చేసేమిటే. ఖచ్చితంగా మేమందరం కూడా తప్పని చెప్పి చెప్తున్నాం. నోటి దొరతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్, మనసులో పెట్టుకోకండి సార్, క్షమించేసేయండి. మాటికి అతను మాట్లాడింది తప్పు. అరే మీరే భలే ఒప్పుకున్నారా. అతను మాట్లాడింది తప్పని సాక్షి తన వివరణ ఇచ్చింది. ఏం మాట్లాడుతుంటావు, పొద్దు పొద్దున్నే తాగుండావా? నా వ్యక్తిగత అభిప్రాయం కూడా అతను మాట్లాడినటువంటి మాటలు ముమ్మాటికి తప్పే. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు. దీన్ని మేము సమర్థించట్లేదు. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇందులోకి లాగుతూ, మా భారతమ్మని ఇందులోకి లాగుతూ రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, మా భారతమ్మకు ఈ జర్నలిస్ట్ మాట్లాడినటువంటి మాటలకు సంబంధం ఏంటని నేను అడుగుతా ఉన్నాను. తప్పని మేము ఖండిస్తూ ఉంటే అయినా కూడా పదే పదే రాజకీయంగా కల్పించుకొని బాబు గొప్ప సీక్రెట్ చెప్పారా, నీకు దానవరా బాబు. దీన్ని ఎందుకు మా వాళ్ళ మీద, మా నాయకుడి మీద, మా భారతమ్మ మీద రబ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాము. జర్నలిస్ట్ దాకా వస్తారా? జర్నలిజంలో 50 సంవత్సరాల నుంచి ఆయన చూస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన మీద ఒక మచ్చ లేదు. ఆయన తన ఏంటి బాబన్నా ఇంకోసారి జర్నలిస్టులకు ఈ విధంగా ఇలా అరెస్ట్ చేసేదాకా వెళ్తారా? వ్యక్తిని కనీసం ఇంట్లో బలిగిపోనివ్వట్లేదు. ఆయన ఇల్లు ఏంటాది గారు, ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. నేనేమన్నా హౌలాగా అనుకుంటున్నా, మీద చేసి మాట్లాడుతున్నావు. నేనెవరు ఎరికైనా? మాకు తెలియదు సార్. నల్ల బాలు, నల్ల తాచు లెక్క. నేనంటే ట్విన్ సిటీస్ మొత్తంలా దడ్డా. అంత సీన్ ఉందండి. అంతా మీరు ఇప్పుడే మొదలు పెట్టట్టు రేవే. తీసుకెళ్ళి పగటిపూటంతా లెటర్లు గడిగించండి. ఎఫ్ఐఆర్ ను చూపెట్టి తీసుకెళ్తున్నారు. అంటే ఎఫ్ఐఆర్ సంబంధించి మాత్రం ఎఫ్ఐఆర్ చూపెట్టి తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్. స్టేట్మెంట్ రిమాండ్ రిపోర్ట్ అని 10 నిమిషాలు రెడీ అయిపోయింది. చూపిద్దాం. ఏం మరి నాకు తెలియదు ఈ గొడవ. ఎఫ్ఐఆర్ పెట్టి తీసుకెళ్లొచ్చా, సెర్చ్ వారెంట్ ఉంటుందా ఏం తెలియదు. నా పత్తిగా నీలో చాలా చిత్రాలు ఉన్నాయిరా. పోలీసు వారు పోలీసు రాజ్యం నడుస్తా ఉంది, కానీ వీరిది కాదు రాజు. వీరు చాలా మర్యాదగానే ఉన్నారు. చంద్రబాబు గారు పోలీసు రాజ్యాన్ని నడపాలని రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. అయిపోయింది, బతికి అయిపోయింది. నేను కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటాను. 50 సంవత్సరాల జర్నలిస్ట్ ఇంత అన్యాయం తీసుకెళ్తున్నారు. ఊహించలా ఈ పరిణామం, ఊహించలా. ఇన్సిడెంట్ మీద మీ కామెంట్ ఏంటి సార్? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించనటువంటిది. ఆయన చేసిన తప్పేంటండి? అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. నువ్వు ఎట్లా చెప్తావు? ఏ విధంగా ఈరోజు భయభ్రాంతులకు గురి చేస్తూ, ఒక టెర్రర్ ని క్రియేట్ చేస్తూ, నువ్వు నేను మాట్లాడుకోవాలి అన్న గురించి, మనుషుల్ని ఒక టార్చర్ చేయడము, చంపేదాకా తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు ఈరోజు ప్రభుత్వం నాయకత్వంలో అని తెలియజేస్తున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక బలమైన వాయిస్ సాక్షి. అయ్య బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. ఆ సాక్షి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది. చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. ఆ సాక్షి గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగా ఈరోజు సాక్షి ఆఫీస్ మీద దాడులు చేస్తా ఉన్నారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఎందుకు సాక్షి ఆఫీస్ మీద మీరు దాడి చేస్తా ఉన్నారు? ఆడికి అలాగే అవ్వలేరా. సంవత్సరంగా మీరు చేసినటువంటి అరాచకాలు ఈరోజు సాక్షి చూపిస్తున్నందుక? వేసేసాడు, బాగా వేసేసాడు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.